మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రామడుగులోని ఉన్నటువంటి రాముడు అడుగుపెట్టిన పాదం, అందుకే ఈ ఊరికి రామడుగు అనే పేరు వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది, రాముడు ఈ బండ పైన పాదం మోపాడు. రాముడు అడుగుపెట్టిన పాదాలు మీకు కనిపిస్తున్నాయి అక్కడ పైన. పాదాలు ఇక్కడ ఈ బండ పైన కాలు మోపాడు శ్రీరాముడు. దీనిపైన ఈ బండ పైన అప్పటి కాలం నాటి ప్రజలు ఇలాంటి శిల్పాలు ఈ బండ పైన చెక్కారు. చాలా దేవుళ్ళనైతే ఇక్కడ మనకి చూడొచ్చు. ఎంత మంచిగా ఉన్నాయి, ఎలా చెక్కారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా అద్భుతంగా చేశారు వీటిని. ఆంజనేయ స్వామి మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత క్లియర్‌గా మనకి వాళ్ళు చేశారు అనేదైతే మనకి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇది వానర సైన్యం. ఈ బండ చుట్టూ వానర సైన్యాన్ని అనే శిల్పాలనేటివి చెక్కడం అయితే జరిగింది అప్పటి కాలం నాటి ప్రజలు. చూడండి అక్కడ రామ పాదాలు, ఇక్కడ వానర సైన్యం మనకైతే క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఈ బండ పైన అప్పటి కాలం నాటి ప్రజలు అనేది ఇంత క్లియర్‌గా చెక్కడం అనేది ఒక గొప్ప కళ. రాముడు అడుగుపెట్టిన బండ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ రాముడు అడుగుపెట్టిన పాదం గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరికొన్ని విషయాలు మనతో పంచుకుంటున్నారు. హలో సార్, మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఓకే, చెప్పండి ఈ రామడుగు పెట్టిన గుండు గురించి. రామడుగులో ఇక్కడ రాముడు వనవాసం వెళ్తుండగా ఇక్కడ రాముడు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ రాముడు అడుగు పెట్టిన కారణంగా రాముడు అనే పేరు వచ్చింది. కానీ ఏంటంటే ఇది మా రామడుగు ఎప్పటికో చరిత్రలో నిలిచిపోయింది. ఏంటంటే ఇప్పటికైనా మా రామడుగు విలేజ్ లో ఈ రాముని అడుగు ఉన్న కారణంగా దీన్ని ఎంతో పెద్దగా డెవలప్ చేయాలని కోరుతున్నాము. గవర్నమెంట్ ఆదుకోవాలి. కాదు, పెద్ద పెద్ద గుళ్ళే ఇప్పుడు చిన్న చిన్న గుళ్ళైనా కూడా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ పోసుకున్నప్పటి నుంచి కొంచెం డెవలప్ అవుతున్నాయి. కానీ ఇది ఏంటంటే మా రామడుగులో ఉంది అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు అయోధ్యలో రాముని గుడి కట్టిన కారణంగానే రాముడి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుంటూ ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ రామడుగు అనే ఊరు అని మాత్రమే తెలుసు, కానీ రాముడి పాదం ఇక్కడ ఉన్న విషయం తెలియదు. ఈ ద్వారా మీడియా ద్వారా అందరికి తెలుస్తున్నది. ఇదే విధంగా ఇక్కడ గుడి కట్టి డెవలప్ చేయాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరిని. అయోధ్య కారణంగా చాలా అద్భుతం జరిగింది. ఇప్పటికైనా అయోధ్యలో అయిందని ఇక్కడ కూడా మా దగ్గర కూడా గుడి కట్టాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము. మా రామడుగులో కూడా పర్సన్స్ ఉన్నారు, సోషల్ పరంగా అన్ని ఏదైతే ఉంటుందో దానికి అందరూ సపోర్ట్ చేయగలుగుతారు. మేము కూడా సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఇదంతా ఆక్రమ ప్రాంతాలకు గురవుతున్న కారణంగా ఒక ఆయన మాజీ ఉప సర్పంచ్ ఉండే బీరయ్య అనేటైనా ఆ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఆ పోల్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, అవి పాతడం జరిగింది. లేదంటే అవి కూడా ఈ ఆక్రమణ గురికి అయిపోతుండే. గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఇది చెరువును ఆనుకొని ఉన్నటువంటి స్థలం. మీ పేరు సార్? శ్రీధర్. చెప్పండి సార్, రాముడు అడుగుపెట్టిన పాదం, అవును, ఇది ఎప్పుడు అడుగు పెట్టాడు? ఎన్ని వేల కాలం నాటిది ఇది? మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే రాముడు ఇక్కడ అడుగు పెట్టినాడు ఈ గుండు పైన, అందుకని దీన్ని రాము గుండు అన్నారు. అలా వస్తూ దీనికి రాముడు అని పేరు పెట్టారు. గుండు ఇక్కడ రాముడు అడుగు పెట్టాడు, అడుగు పెట్టింది కాబట్టి రాముడు అని పేరు వచ్చింది. మా పూర్వీకులు అలాగే చెప్తున్నారు ఇప్పటికి. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు దీనికి కొంచెం ప్రభుత్వం దీన్ని పట్టించుకొని దీన్ని ఒక పర్యాటక స్థలంగా చేసి రాములు గారి గొప్పతనాన్ని, రాములు గారు అడుగుపెట్టిన ప్లేస్ అని చెప్పేసి ఏమైనా అభివృద్ధి చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.